నేపాల్‌లో గొడవలు ఎక్కువయ్యాయి. దానికి కారణం ఏంటంటే, సోషల్ మీడియాలో 26 ప్లాట్‌ఫామ్స్‌ని ఆ గవర్నమెంట్ బ్లాక్ చేసిందనమాట. లైక్ ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ ఇలాంటన్నిటి మీద. దానివలన జనాలేంటంటే ఒక్కసారిగా కోపం ఎక్కువైపోయింది. ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగాల కొరతతోని, అవినీతి రాజకీయాలతోని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో, ఈ సోషల్ మీడియా బ్లాక్ అవ్వడం వల్ల వాళ్ళ ఇంటర్నల్‌గా కొన్ని విషయాల్లో వాళ్ళకి దెబ్బనిపించి అందరూ బహిర్గతమై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారనమాట. అయితే ఈ నిరసన అనేది నెమ్మదిగా స్టార్ట్ అయింది. బట్ పోలీసులు ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి టియర్ గ్యాస్, వాటర్ క్యాన్స్, రబ్బర్ బుల్లెట్లు ఇలాంటివన్నీ అప్లై చేయడం వల్ల 19 మంది చనిపోయారు. సో, అక్కడి నుంచి నిరసన ఎక్కువైంది. మెయిన్‌గా జనరేషన్ జెడ్ వాళ్ళైతే బాగా ఇన్వాల్వ్ అయ్యి యువత వల్ల మాత్రం ఈ నిరసనలు అనేవి ఎక్కువైపోయాయన్నమాట. ఆల్రెడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కమ్యూనికేషన్ మంత్రి దాన్ని రెన్యువల్ చేసుకోలేదంట. అందుకని ఈ ప్రసార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల ఈ యాప్లన్నీ క్లోజ్ అయిపోయాయని చెప్తున్నారనమాట. ఇప్పుడైతే సోషల్ మీడియా బ్యాన్ అయింది అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా నేపాల్ ఆర్మీ కంట్రోల్లో ఉంది. అలానే ప్రధానమంత్రి అయితే ఈ సిచ్యువేషన్లో అతను రాజీనామా చేసి దుబాయ్ వెళ్ళిపోయారని చెప్పి కొన్ని న్యూస్ల్లో అయితే చెప్తున్నారు. బట్ ఇండియా, చైనా అయితే పక్కపక్క దేశాలు కాబట్టి, అలానే మన దేశం వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ అయితే మానిటర్ చేస్తున్నారనమాట. సో, ఇలాంటి సిచ్యువేషన్ మన ఇండియాలో వచ్చి ఇలాంటి యాప్లు క్లోజ్ అయితే మీ రియాక్షన్ ఏంటో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ ది ఛానల్.